సినిమా నమః మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి అబ్బాయి ఆది సక్సెస్ కోసం బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన పోరాటాన్ని చేస్తున్నాడు. కానీ టైం కలిసి రావట్లేదు. టైం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, కుర్రోడ్ దగ్గర టాలెంట్ కొదవలేదు. ఆ కుర్రోడ్ని సరిగ్గా వాడుకునే వాళ్ళు దొరకట్లేదు. ఆహనా పెళ్ళంట, పూల రంగుడు, బాయ్ వంటి సినిమాలు రూపొందించిన వీరభద్రం చౌదరి ఆదితో చుట్టాల అబ్బాయి అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ సినిమా అయినా ఆది ఎప్పటి నుంచో కోరుకుంటున్న నికార్సైన విజయాన్ని అందించే అవకాశం ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో పేరు రికవరీ బాబ్జీ. అప్పులు తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టేసే వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని చాలా స్మార్ట్ గా రికవరీ చేస్తా ఉంటాడు అనమాట. పోతే మనోడు స్మార్ట్నెస్ లోన్లని రికవరీ చేయడం వరకే కాదు, ఎటువంటి సమస్య దగ్గరైనా అవకాశాన్ని బట్టి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అలా ఏదో తన స్మార్ట్నెస్ తో జీవితాన్ని సాఫీగా గడిపేస్తున్న బాబ్జీ జీవితంలోకి కావ్య వస్తుంది. వీళ్ళిద్దరికి కూడా ప్రేమ పెళ్లి అంటే సరైన ఒపీనియన్ ఉండదు. కానీ చిత్రంగా అందరూ వీళ్ళిద్దరిని లవర్స్ అనుకుంటా ఉంటారు. ఆ లవర్స్ అనే ట్యాగ్ మూలంగా కావ్యకి బాబ్జీకి చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచే పారిపోవడం మొదలు పెడతారు. చివరికి వాళ్ళ పరుగు ఎక్కడ ఆగింది, వాళ్ళు కొనసాగించిన జర్నీ ఇద్దరి మధ్య ఎటువంటి బంధానికి కారణమైంది, తదితర ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఇప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, నేను ప్రత్యేకంగా చెప్పుకుంటా వస్తున్నాను. కథలు రాసుకున్న వాళ్ళకి ఆ కథకి యాప్తైన టైటిల్ పెట్టుకోలేకపోవటం అన్నంత దురదృష్టం మరొకటి ఉండదు. బేసిక్ గా కమర్షియాలిటీ ముసుగులో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అలా చేయటం మూలంగా సినిమాకి నష్టమే గానీ ప్రయోజనం అయితే ఉండదు, అది మాత్రం క్లియర్. సినిమాకి చుట్టాల అబ్బాయి అని టైటిల్ పెట్టారు. ఎవరైనా ఏమనుకుంటున్నాం చెప్పండి? ఓ ఫ్యామిలీ స్టోరీ, ఉమ్మడి కుటుంబాలు, ఆ కుటుంబంతో ఈ కుటుంబానికి రిలేషన్, ఆ ఇంటికి ఈ ఇంటి వాళ్ళు చుట్టాలు, హీరో చుట్టాల అబ్బాయిలా ఉంటాడు, చుట్టాల ఇంటికి వెళ్తాడు వస్తాడు, ఈ ఫ్యామిలీ వాతావరణం ఉంటది అని ఊహించుకుంటాం. ఈ సినిమాలో చుట్టాల అబ్బాయి అనే టైటిల్ ని 2 పాటల్లో వాడారు అంతే, అంతకు మించి వేరే జస్టిఫికేషన్ ఏ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాదు, ఓ మిస్అండర్స్టాండింగ్ లవ్ స్టోరీ. అంటే సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమంటే ఇష్టం లేదు అంటూనే కలిసి జర్నీ చేసి చివరికి ప్రేమకు లొంగిపోతారు. సినిమా మొత్తంలో కాస్త ఎలివేట్ అయి కనిపించేది లవ్ స్టోరీనే, అంతేగాని ఫ్యామిలీ ఎమోషన్స్, వాల్యూస్ ఇవేమి ఉండవు. హీరో అసలు ఎవరికి చుట్టాల అబ్బాయి అన్నదానికి సంబంధించి కూడా క్లారిటీ ఉండదు. అలాంటి సినిమాకు పోయి చుట్టాల అబ్బాయి అని టైటిల్ పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం? అసలు టైటిల్ సంగతి పక్కన పెట్టేద్దాం. సినిమాలో ఉన్న కథనం మొత్తం అంతా కూడా పరమ రొటీన్. వీరభద్రం చౌదరి గారు చాలా కష్టపడి ఎక్కువ టైం తీసుకుని ఈ సినిమాని రూపొందించారు. కానీ ఆయన కష్టానికి తగ్గ ఫలితం అయితే ఈ సినిమాలో ఉన్నట్టు అనిపించలేదు. నిజంగా అసలు పూల రంగుడు సినిమాని తీసింది ఈయనేనా అన్న అనుమానం కూడా కలిగింది కొన్నిసార్లు. బేసిక్ గా స్క్రిప్ట్ ని నీట్ గా ప్రిపేర్ చేసుకోలేదు. కథని చెప్పే విధానంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ గానీ టర్న్స్ గానీ దొరకవు. ఎంగేజ్ చేసే అంశాలు కూడా లిమిటెడ్ గా ఉంటాయి. చాలా వరకు ఆది డాన్సులు, ఫైట్లే ఎక్కువగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయి. అంటే పాటలు వస్తున్నప్పుడు ఆదిని ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ కథలోకి రాగానే డల్ అయిపోతాం. నిజంగా వెరీ పూర్ రైటింగ్ బై వీరభద్రం గారు. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. రైటింగ్ వరకే కాదు, డైరెక్షన్ విషయంగా కూడా ఆయన పెద్ద మెరుపులు మెరిపించలేకపోయారు. అసలు 2 విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకటి సాయి కుమార్ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కి పెద్ద బిల్డప్ ఇచ్చారు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత. ఇంటర్వెల్ అంటే గుర్తొచ్చింది, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ తో అయితే మతి పోగొట్టారులే. ఏదో జరిగిపోద్ది అనుకుంటాం, ఏదో జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చేసి సడన్ గా కట్ చేశారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ గారికి ఒక పెద్ద ఫైట్ పెట్టారు. ఆ ఫైట్ ని చూస్తే ఎవరికైనా అబ్బో ఈ సినిమాలో సాయి కుమార్ గారికి బ్రహ్మాండమైన క్యారెక్టర్ పడిందే అనిపిస్తుంది. కానీ విషయం లేని పెద్దరికాన్ని కట్టపెట్టేసిన క్యారెక్టర్ ని ఎలా వాడుకోవాలో తెలియక, ఏమీ చేయలేక జస్ట్ ఓ సైడ్ క్యారెక్టర్ ని చేసి పక్కన పెట్టేశారు. అలాగే పోసాని కృష్ణవల్లి కూతురు ఆవిడ ఉంటది. ఆవిడ్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు అందరూ. ముందు నుంచి ఆవిడ అతిగానే బిహేవ్ చేస్తా ఉంటది. పొట్టు బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేస్తా, హీరో మీద పడిపోతా, నానా రభసా చేస్తా ఉంటది. పెళ్లి చేయాలి అనుకుంటున్నప్పుడు ఎవరికి కూడా అవి లోపల్లా కనిపించవు. పైపిచ్చు కమాన్ అని ఎంకరేజ్ కూడా చేస్తా ఉంటారు. ఎప్పుడైతే ఆది అమ్మాయిని చేసుకోను అని చెప్తాడో అప్పుడు అవే లోపలగా కనిపిస్తాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. బాబోయ్, ఇలాంటి విచిత్రాలు బోల్డ్ అని చేశారు వీరభద్రం చౌదరి గారు ఈ సినిమాలో. సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకోవాలి అంటే, డైరెక్టరే సరిగా లేనప్పుడు మిగతా క్రూ మొత్తం ఏం చేస్తది? అదే చేసింది. నటీనటుల అభినయం విషయానికి వస్తే, ఆది తన లోపం లేకుండా తనకు వచ్చిన అవకాశం మేర చక్కగానే నటించాడు. ముఖ్యంగా డాన్స్ లో, ఫైట్ లో బాగా ఇంప్రెస్ చేశాడని చెప్పుకోవాలి. హీరోయిన్ నమిత ప్రమోద్ పర్వాలేదు అనిపించింది. పోతే సాయి కుమార్ గారు హుందాగానే కనిపించారు. పృథ్వీ మంచి అటెన్షన్ తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చక్కటి నవ్వులను పండించాడనే చెప్పుకోవాలి. మిగతా నటీనటులు వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ చుట్టాల అబ్బాయి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, రొటీన్ ఎంటర్టైనర్ ని వెరీ బ్యాడ్ గా తెరకెక్కించారు దర్శకుడు వీరభద్రం చౌదరి. ఆది కోసం అయితే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే మాత్రం సినిమాకి వెళ్ళొద్దు. ఈ సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.